వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. చాలా మంది కూడా చాలా ధర్మ సందేహాలతో చాలా అతలాకుతలం అయిపోతున్నారు. కొంచెం భయభ్రాంతులకు కూడా గురైపోయి ఏ పని చేద్దామన్నా కానీ ఒక్క అడుగు కూడా ముందుకేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ ధర్మ సందేహాలన్నింటి గురించి కూడా మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మన ముందున్నారు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, జ్యోతిష పండితులు శ్రీ మురళీధర్ శర్మ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాము. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది కూడా లక్షల కోట్ల అప్పులలో కూరుకుపోతూ ఉన్నారు. మెయిన్ ఈ అప్పుల బారిన పడడానికి కారణాలు ఏంటంటారు? ఒకవేళ ఇలా ఇంత అప్పులలో ఉన్న వాళ్ళకు రెమెడీస్, అంటే అప్పుల బారి నుంచి తప్పించుకోవడానికి రెమెడీస్ ఏమున్నాయంటారు గురుగారు? తప్పకుండా అమ్మ. అప్పుల బాధ అనేటువంటిది ఇది వాస్తవానికి కూడా మానవ జీవితంలో చాలా అంటే చాలా ఒక సమస్యలను క్రియేట్ చేస్తుంది. కొంతమందికి సంతోషాన్ని ఇస్తుంది. ఎందుకు? మంత్లీ ఇంట్రెస్ట్ కానీ లేదా ఈ యొక్క ఫైనాన్స్ ఇచ్చేటువంటి వారికి కానీ దాని మీదనే బతికేటువంటి వారికి ఉండేటువంటి వారు ఉన్నారు. సో డబ్బులు తీసుకునే సందర్భంలో ఎంతో సంతోషంగా తీసుకుంటారు ఇద్దరు. అదేవిధంగా ఈ తిరిగి ఇచ్చే సందర్భాలలో అంతటి సంతోషం ఉండదు, అంతటి అవినాభావమైనటువంటి బంధము ఉండదు. ఎందుకంటే డబ్బులు ఇచ్చి శత్రువును మనం కొనుక్కునేటువంటి పరిస్థితి ఈ యొక్క కలియుగంలో. అది ఎవరు అవునన్నా కాదన్నా కూడా మన మనసు మంచిదే కావచ్చును, బట్ ఎదుటివాని మనసు కూడా మంచిదే కావచ్చును. ఇక్కడ గురువు యొక్క అనుగ్రహము ఉన్నప్పుడు మీరిద్దరు ప్రేమగా ఉన్నారు. సో గురువు యొక్క అనుగ్రహము ఎండింగ్ దశలో, శనేశ్వరుని యొక్క స్టార్టింగ్ దశలో మనీ ట్రాన్సాక్షన్ జరిగింది ఇక్కడ జాతకరీత్యా. అది మీకు తెలియదు, బట్ యూనివర్స్కి అయితే తెలుసు. ఫలానా వ్యక్తికి ఫలానా ఒక 1 year గురుబలం ఉంది. ఇక ఎండింగ్ లో ఇప్పుడు శనేశ్వరుడు స్టార్ట్ అవుతున్నాడు. అర్ధాష్టమ శనో, ఏలినాడు శనో, అష్టమ శనో. సో అన్ని తెలిసినటువంటి వారు పప్పులో కాలు వేసేటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. ఉంది గురుగారు. పర్వాలేదులే, ఈ వ్యక్తి ఖచ్చితంగా మంచివాడే, నాకు గత 2-3 సంవత్సరాల నుంచి పరిచయము, అట్లా ఏం చెయ్యడు, తప్పకుండా డబ్బులు నాకు తిరిగి వస్తవి అనుకునే సందర్భం. ఇది ఒక చేపను పట్టడానికి ఒక ఎరవేసినట్టుగా శనేశ్వరుడు మనకు ఎరవేస్తాడు. సో ఎంతో కష్టపడో 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు నువ్వు కూడబెట్టుకుని ఉన్నావు. ఇందులో నుండి ఓ 10 లక్షలు ఒకళ్ళు అడిగారు, ఇంకోరు 5 లక్షలు అడిగారు, ఇంకోళ్ళు 5 లక్షలు అడిగారు. సో మంత్లీ ఇంట్రెస్ట్ నీకు వస్తుంది అనేటువంటి భావనతో ముగ్గురికి 3 భాగాలుగా పనిచేసినాం. ఇక 1 నెల వచ్చింది, 2 నెలలు వచ్చింది, 3 నెలలు వచ్చింది, 5 నెలలు వచ్చింది అనుకుందా. 6 నెలలో వానికి ఏదో సమస్య వచ్చింది. సో ఏదో ఇబ్బంది అయింది అనుకుందాం. సరే 1 నెల స్ట్రక్ అయింది, నెక్స్ట్ మంత్ ఇలా మెల్లగా స్ట్రక్ అవ్వకుండా వస్తుంది. సో ఈలోపు మన పీరియడ్ వస్తుంది. 1 year లేదా 11 months లేదా మేబీ. సో ఇదొక రకం అయితే, మరొకటి ఏమిటి, పలానా ల్యాండ్ ఇది అమ్మితే 1 monthలో నాకు 3 లక్షలు కలిసి వస్తుంది. సో 10% ఇంట్రెస్ట్ తీసుకోవచ్చిన నేను 30 lakhs, నెలకు 3 లక్షలు లేదా ఎంతో కొంత కట్టినా కూడా నాకు ఒక 10 లక్షలు మిగులుతాయి అనుకున్నా. అంటే జనరల్గా మనకు 30 లక్షలు ఇంట్రెస్ట్ అంటే మంత్లీ 3 లక్షలు కట్టాలి. సో ఈ ల్యాండ్ అమ్మితే ఒకవేళ 10 లక్షలు నాకు లాభం వచ్చింది అనుకున్నా ఈ 3 నెలలలో, సో 3, 3, 6, ఒకవేళ 2 నెలల వరకే పోగొట్టినా నాకు ఒక 4 లక్షలు మిగులుతాయని అత్యాశ. ఇదైతే అత్యాశ. ఇట్లా చేసి ఇటు అప్పు ఉండిపోయింది, ఈ ల్యాండ్ సేల్ కాక ఆగిపోయి ఉన్నది. సో ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్, అసలు ఇంట్రెస్ట్ అలుకుకుంటే అది ఎక్కువైపోయి ఉన్నది. ఏం చేయలేని పరిస్థితి. 1 కోటి రూపాయల ప్రాపర్టీ ఉన్నటువంటి వారికి 10-20 లక్షలు అప్పుల వారితో ఇబ్బందులు. మరి ఆ 1 కోటి రూపాయల ప్రాపర్టీ అమ్ముదాము అంటే అమ్ముడు పోవడం లేదు. ఇవన్నీ రకరకాలైనటువంటి అప్పుల సమస్యలలో ఇట్లా ఇరుక్కపోయి ఉన్నారు కొన్ని రాష్ట్రాల వారు. చాలా గురుగారు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. గోల్డ్ అందులో పెట్టేయడం,
అవును ఏది మన బ్యాంకులో కానీ తాకట్టులో కానీ అవును చాలా రకరకాలైనటువంటి సమస్యలు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులలో ముఖ్యంగా కుజుడు కర్కాటక రాశిలో ఎవరి జాతకరీత్యా ఉన్న, లేదా ద్వితీయ భావంలో కుజుడు ఉన్న, 12వ భావంలో కుజుడు ఉన్న, అష్టమ కుజుడు ఉన్న, కుజుడు ఏమిటంటే కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజాంచకారయేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ పీడోపశాంతయేతు. రుణానికి రోగానికి కారకుడు ఈ యొక్క కుజుడు. ఈ కుజుడు మన జాతకంలో బాగున్నాడో లేదో చూసుకోవాలి. ముందు చూసుకొని కుజునికి సంబంధించినటువంటి రెమెడీస్ ఏమైనా ఉన్నాయా చేసుకోవాలి. రెండవది శనైశ్వరుడు. సో ఈ శనైశ్వరుని యొక్క దశ అంతర్దశలు మన జాతకరీత్యా మొదలైన 3వ భావంలో కానీ 2వ భావంలో కానీ శనైశ్వరుడు ఉన్న, 11వ భావంలో 12వ భావంలో ఉన్న, 8వ భావంలో ఉన్న, ఇక మనీ రిలేటెడ్ కొన్ని సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. అది ఉండేటువంటి భావనను బట్టి ఎట్లా మనల్ని లాస్ చేస్తుంది, ఏ విధంగా అనేటువంటిది మనకు అర్థమవుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు. ఇలాంటి సందర్భాలలో తప్పకుండా జాతక పరిశోధన అవసరము. ఖచ్చితంగా. ఎందుకంటే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, అరే పోతామే 1000-2000 అపాయింట్మెంట్ తీసుకొని మనం మాట్లాడాలి, లేదా దగ్గర ఉండేటువంటి వారి వద్దకు వెళ్ళాలి. లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి పోగొట్టుకుంటున్నాం. అది నాకు కరెక్టా కాదా తెలుసుకోవడానికి ఏముంది, అవునా కాదా? సో అదేవిధంగా ఈ మనకు కొన్ని ఆన్లైన్ గేమ్స్ కావచ్చును, లేదా బెట్టింగ్ కూడా కొన్ని ఇప్పుడు మనసులో అదే అనుకున్నాను, ఇబ్బందికరమైనటువంటి, అందులో ట్రేడింగ్ చేసి కొంత పాపం ఇబ్బందులు పడ్డటువంటి వారు కూడా ఉన్నారు. లక్షలే పోగొట్టుకున్నారు. చాలా. వృశ్చిక రాశి వారు అయితే, తులారాశి వారు 100% ఆన్లైన్లో చాలా పోగొట్టుకున్నారు డబ్బులు. నా దగ్గరికి చాలా మంది క్లయింట్స్ వచ్చింది. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది జరిగినా ఒక్కసారి నేను జాతకాన్ని చూసుకొని ముందుకు వెళ్తాను. ఒకసారి అనుకొని ముందుకు వెళ్ళండి. తొందరపడి మనకు ఏవో అవకాశాలు రావు. వినరా, ఏమైనా వచ్చినాయా, సో అది కరెక్టా కాదా అనేది చూసుకొని ముందుకు వెళ్ళడం వల్ల మంచి ఫలితాలు అనేటువంటివి ఉంటువి. సో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులలో ఉండేటువంటి వారికి తప్పకుండా కూడా మనకు గురువారము పుష్యమి నక్షత్రం వచ్చేటువంటి రోజు ఒకటి ఉంటుంది. ఈ గురువారము పుష్యమి నక్షత్రం వచ్చేటువంటి రోజు కానీ, లేదా ఈ యొక్క అమావాస్య రోజు కానీ, అమావాస్య రోజు గురువారం కానీ, ఆదివారం కానీ, ఆదివారం కానీ వచ్చినటువంటి సందర్భాలలో జిల్లేడు వేరు, జిల్లేడు చెట్టు యొక్క వేరు, అదేవిధంగా ఉత్తరేణి యొక్క వేరు, ఈ 2 వేర్లను సేకరించాలి. అది ఎట్లా, ఒకరోజు ముందు వెళ్ళి వాటికి నీరు పోసి రావాలి. ఉదయాత్పూర్వమే 5:40 to 6:40 లోపు ఎవరు చూడకుండా దాని దగ్గరికి వెళ్ళి, తల్లి నా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులకు సంబంధించి నిన్ను నేను తీసుకుంటున్నాను, సో ఈ కర్మను నా పై వేయద్దు అని చెప్పి వాటికి నమస్కరించుకొని ఒక కొబ్బరికాయ కొట్టి ఆ వేరును సేకరించండి. ఉత్తరేణి తెల్ల జిల్లేడు తీసుకొని వచ్చి చక్కగా కూడా పచ్చి పాలతో దాన్ని శుభ్రపరిచి, పచ్చి పాలుతో శుభ్రపరచుకొని దీనిని ఈ రెండింటినీ కూడా కలిపి చక్కగా కూడా ఒక ఎరుపు రంగు త్రాడుతో దాన్ని చక్కగా కట్టేసి మన శరీరానికి త్రాకేటువంటి విధంగా, అది మీరు మొలతాడు కట్టుకుంటారా, మెడలో వేసుకుంటారా, చేతికి కట్టుకుంటారా, మీ ఇష్టం. అది ఎప్పుడూ మన శరీరానికి తాకేటువంటి విధంగా ఉండడం వల్ల వితిన్ 11 to 41 days లోపే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్ను వీరు చూస్తారు ఖచ్చితంగా కూడా. 100%. దీంతో పాటుగా శుక్రవారము ఐశ్వర్య దీపం పెట్టుకోవాలి ఇంట్లో. సో 4-8 మట్టి ప్రమిదలు అవసరం అవుతాయి. అందులో ఒక 2 రాళ్ళ ఉప్పు పోయాలి, మరలా పై 2 నెయ్యి పోసి చక్కగా కూడా దీపారాధన చేయాలి అమ్మవారి ముందు.
సో ఈ ప్రతి శుక్రవారం 5:40 నుండి 6:40 లోపు చేయాలి. ఓకే. ఇదైనా అంటే చేయడం 8 వల్ల ప్రమిదలతో పెట్టాలి. అంటే 2 పెద్ద ప్రమిదలు, ఆ, 2 కింద ఎంటీ పెట్టకుండా 2 పెట్టేసేయాలి. ఒకటి పెట్టాలి, దానిపై ఒకటి, వాటిపై రాళ్ళ ఉప్పు పోయాలి. ఓకే. సో దానిపై మళ్ళా 2 మట్టి ప్రమిదలు, ఆ, కింద ఎంటీది ఉంటుంది, పైన ఒకటి, ఆ, కింద ఎంటీ పెట్టకుండా. సో ఇలా ఇటు 4 అవసరం పడుతుంది. ఓకే. అందులో చక్కటి ఆవు నెయ్యి పోసి చక్కగా కూడా దీపారాధన అనేటువంటిది చేయాలి. మరొకటి ఇక్కడ ఓం రుణద్రోహ భయముక్తాయ నమః, ఓం రుణద్రోహ భయముక్తాయ నమః, ఓం రుణద్రోహ భయముక్తాయ నమః అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు చదువుకోవడం వల్ల మంచి పరిస్థితి కనబడుతుంది. ఇంకా అదే విధంగా కూడా మనకు శనివారం రోజు మిరపకాయలు, అదేవిధంగా కొంత నూనెతో దీపాన్ని వెలిగించాలి. అంటే ఎట్లా అంటే ఒక 2 మట్టి ప్రమిదలు పెట్టాలి, అందులో ఎండుమిర్చిలను 2 ఉంచి ఎండుమిర్చిలను 2 ఇట్లా నిలబెట్టాలి. మట్టి ప్రమిద ఒకటి, మరో మట్టి ప్రమిద దానిపైన. సో అందులో 2 ఎండుమిర్చిలను పెడితే అవి ఆగుతాయి, పైన ఇట్లా ఆగుతాయి. అందులో కాస్త నువ్వుల నూనె పోసి దీపారాధన అనేటువంటిది చేయాలి. అది ఇంటి బయట గుమ్మం బయట పెట్టాలి, గుమ్మం బయట పెట్టుకోవాలి. ఇది ప్రతి శనివారం కూడా చేసుకునేటువంటి పరిస్థితి. అదే విధంగా దీని వల్ల కూడా ఈ దీపం కూడా అంటే మళ్ళీ ఒత్తేసుకొని పెట్టుకోవాలి, ఒత్తితోనే పెట్టుకోవాలి. ఇంకా అదే విధంగా మనకు ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క చపాతీలు అంటే రొట్టెలు ఉంటాయి, ఇవి గోవులకు లేదా పేదవారికి ఇవ్వాలి. కొంత చపాతీలను చేసి ప్రతి గురువారం కూడా అదే అంటే గోధుమ పిండి చక్కగా కూడా కొంతమేర చిటికెడు బెల్లాన్ని కలపాలి. అందులో గోధుమ పిండి, అందులో కొంతమేర బెల్లాన్ని కలిపి ఒక 5 రొట్టెలు బీదవారికి కానీ లేదా ఆవుకైనా తినిపించండి ప్రతి గురువారం. అదే విధంగా ప్రతి శనివారం కూడా గోమూత్రంతో చక్కగా కూడా ఇంటి ప్రధాన ద్వారము అనేటువంటిది శుభ్రపరుస్తుంటారు. చాలా ఉన్నవి ఇలాంటి రెమెడీస్, చాలా అంటే కోకొల్లలు. బట్ ఎవరి జాతకరీత్యా లగ్నము, లగ్నాధిపతి, ఆ యొక్క ద్వితీయాధిపతి కానీ లాభాధిపతి కానీ ఇవి ఎవరు, వాటి అధిపతులు ఎవరు, సో మీకు గురుపాలిత గ్రహాలు ఏమిటి, శనిపాలిత గ్రహాలు ఏమిటి అనేటువంటిది చెక్ చేసుకొని మీకు ఏ రెమెడీ ఇస్తే బాగుంటుంది అనేటువంటిది చూసుకొని చేసుకోవడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది. ధన్యవాదాలు గురువుగారు, చక్కగా చెప్పారు. ఎందుకంటే ఈ అప్పుల బాధల నుంచి చాలా మంది విముక్తులు అవుతారు ఇవి చూసి కూడా. వాళ్ళ సమస్యల వల్ల కూడా మీ దగ్గరకు వచ్చి కూడా అలాంటి సలహాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి తప్పట్లేదు ఈ అప్పుల బాధ అనేది. కానీ చాలా చక్కగా చెప్పారు గురువుగారు. ఇప్పుడు మీరు చెప్పిన ఈ రెమెడీస్ ఫాలో అవుతే గనక చాలా మంది లాభం పొందుతారు. అందుకు ధన్యవాదాలు గురువుగారు.